విశాఖ శారదా పీఠం అక్రమాలు తవ్వే కొద్ది బయటపడుతున్నాయి. జగన్ హయాంలో ఈ పీఠానికి భీమిలిలో 270 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టారు. ఆ భూములను వాణిజ్య అవసరాలకు కూడా వాడుకుంటామంటే సరే అని జగన్ అనుమతులు ఇచ్చారు. అయితే ఇటు భీమిలిలో అటు పెందుర్తి మండలం చినమూషివాడలో పీఠానికి ఎన్ని భూములు ఉన్నాయి, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూమి ఎంత, ప్రభుత్వం నుంచి తీసుకున్న భూమిలో భారీ నిర్మాణాలు ఎందుకు చేయాలనుకుంటుందన్న అనుమానాలపై 2024లో ఎన్నికలకు ముందే అధికారులు విచారణ చేశారు. అప్పట్లో పెందుర్తిలో ఉన్న పీఠం ప్రధాన భూములను సర్వే చేయాలని రెవెన్యూ అధికారులు ప్రయత్నించగా వైసీపీ పెద్దలు అడ్డుకున్నారు. నేరుగా నాటి సీఎం కార్యాలయం నుంచి రెవెన్యూ అధికారులకు ఫోన్లు వెళ్లాయి. తమాషాలు చేస్తున్నారా, పీఠం భూముల గురించి మీకెందుకు అంటూ హెచ్చరించారు. దీంతో అధికారులు మౌనంగా ఉండిపోయారు. కానీ ప్రభుత్వం మారాక 2024 జూన్లో కూటమి ప్రభుత్వం వచ్చాక రెవెన్యూ అధికారులు మరోసారి పాత ఫైళ్లను తిరగేశారు. భీమిలిలో ఇచ్చిన విలువైన భూములను వాణిజ్య అవసరాలకు వాడుకోవద్దని రెవెన్యూ శాఖ అభ్యంతరం పెట్టింది. తర్వాత ఆ భూము కేటాయింపులనే రద్దు చేసింది. అనంతరం పెందుర్తి మండల చినమూషివాడలో శారదాపీఠం చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములపై సర్వే నిర్వహించారు. ఆ సర్వే నెంబర్లలోని భూముల్లో శారదాపీఠం ఉంది. ఇదే సర్వే నెంబర్ల పరిధిలో ప్రభుత్వ భూములున్నాయి. ప్రభుత్వ భూముల లెక్క తేల్చడానికి గత ఏడాది నవంబర్లో రెవెన్యూ అధికారులు ప్రయత్నించగా పీఠం పెద్దలు అడ్డుకున్నారు. రెవెన్యూ ఉన్నతాధికారులను పీఠానికి సంబంధించిన మనుషులు నిరోధించారు. దీంతో రెవెన్యూ అధికారులు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి సర్వే నిర్వహించారు. గూగుల్ చిత్రాలు, FMV ఫీల్డ్ మెమర్మెంట్ బుక్స్ ను ఉపయోగించి ఆక్రమణల గుట్టు తేల్చారు. ఆ తర్వాత తమ వద్ద ఉన్న ఫెయిర్ ఆడంగల్లోని రికార్డులను పరిశీలించి ప్రభుత్వ భూములకు మార్కింగ్ చేయగా భారీగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నట్లుగా తేలింది. క్షేత్రస్థాయిలో సర్వే చేస్తే ఆక్రమణల గుట్టు మరింత రట్టు అయ్యే అవకాశం ఉంది. ఏపీలో క్రీడలను అభివృద్ధి చేయాలని, క్రీడాకారులను ప్రోత్సహించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఇందుకు ప్రతి జిల్లాలో స్టేడియంలు నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రజాప్రతినిధుల క్రీడా పోటీలు నిన్న ప్రారంభమయ్యాయి. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం పోటీలను అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా క్రీడలు కనిపించడం లేదని, రాష్ట్రంలో ఎంతో మంది మంచి క్రీడాకారులు ఉన్నారన్నారు. క్రీడలకు పూర్వ వైభవం తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి జిల్లాలో స్టేడియంలు నిర్మించి క్రీడలకు పూర్వ వైభవం తీసుకువస్తామని స్పీకర్ అన్నారు. ప్రతి ఒక్కరిలోనూ క్రీడా స్ఫూర్తి ఉండాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఇలాంటి క్రీడా పోటీల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనడం వల్ల నియోజకవర్గ క్రీడలను ప్రోత్సహించే అవకాశం వస్తుందన్నారు. ఈ పోటీలో సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గాయపడ్డారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. జట్టులో ఉన్న విజయ్ కుమార్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బంతి కోసం పరిగెత్తుతూ పడిపోయారు. మొత్తం 6 జట్లు క్రికెట్ మ్యాచ్ ఆడాయి. అందులో నాదెండ్ల మనోహర్, పల్లా శ్రీనివాస్, ఎం రాంప్రసాద్ రెడ్డి జట్లు గెలిచాయి. మహిళల టగ్ ఆఫ్ వార్ పోటీలో గుమ్మడి సంధ్యారాణి, మంగళపూడి అనిత జట్టు తలపడగా గుమ్మడి జట్టు గెలిచింది. పురుషుల టగ్ ఆఫ్ వార్ పోటీలో మొత్తం 4 జట్లు తలపడ్డాయి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రఘురామకృష్ణరాజు జట్లు గెలుపొందాయి. కబడ్డీలో అయ్యన్న, అచ్చన్న జట్లు పోటీ పడగా అచ్చన్న జట్టు గెలిచింది. వాలీబాల్లో అయ్యన్న జట్టు, త్రోబాల్లో భూమా అఖిలప్రియ జట్టు గెలిచాయి. గత వైసీపీ ప్రభుత్వం క్రీడా ప్రాంగణంలో పే టు ప్లే విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిని రద్దు చేసి క్రీడాకారులకు ఉచితంగా క్రీడలో ఆడుకునేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రవాణా క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్ తో కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఒబైరాయ్ హోటల్లో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను ఆయన కలుస్తారు. వారిద్దరి సమక్షంలో ఆరోగ్య సంరక్షణ, విద్య, పరిపాలన, వ్యవసాయ, ఉపాధి రంగాల్లో అవగాహన పత్రంపై సంతకాలు జరుగుతాయని అధికార వర్గాలు తెలిపాయి. అంతకుముందు ఉదయం ఆయన పార్లమెంట్లో ప్రధాని మోదీని కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. రాజధాని అమరావతి పునర్నిర్మాణం పనులను ప్రారంభించేందుకు ఆయన ఆహ్వానించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా సమావేశమవుతారు. పోలవరం బరకచర్ల అనుసంధాన పథకం తాలూకు DPR ను అందిస్తారని తెలుస్తోంది. కాగా గేట్స్ ఫౌండేషన్ తో ఆరోగ్య డేటా వ్యవస్థలు, టెలిమెడిసిన్, తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు, వైద్య ఉపకరణాలు, డిజిటల్ విద్య, జాతీయ విద్యా సదస్సు, విద్యా రంగంలో సాంకేతిక పరిజ్ఞాన పరికరాలు, ప్రజాసేవలు, వ్యవసాయంలో ఉపగ్రహ డేటా ద్వారా పారదర్శకంగా సబ్సిడీ పంపిణీ, ఉత్పాదకత, వివిధ రంగాల్లో ఉపాధి కల్పనపైన ఒప్పందాలు కుదరనున్నాయి. ఈ రంగాలన్నిటిలో ప్రధానంగా AI ను అన్వయించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమార్ల వివాహ రిసెప్షన్ కు టీడీపీ ఎంపీలతో కలిసి చంద్రబాబు హాజరయ్యారు. అక్కడ ఎదురైన బాబా రామ్దేవ్ ఆయన్ను ఆప్యాయంగా పలకరించారు. ఆరోగ్యంగా కనిపిస్తున్నారని ప్రశంసించారు. ఈ దేశంలో అభివృద్ధి పట్ల దీర్ఘదృష్టి ఉన్న నాయకుడంటూ ఆయన్ను అక్కడున్న ఇతర సాధువులకు పరిచయం చేశారు. కాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ రిసెప్షన్ కు హాజరయ్యారు. రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభంపై ప్రధాని నరేంద్ర మోదీ ముందు ఉంచాల్సిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మున్సిపల్ మంత్రి నారాయణ కలిసి ఉన్నతాధికారులతో చర్చించారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై నాతో మాట్లాడించింది సాక్షి మీడియా వాళ్లేనని, ఇందులో తన పాత్ర ఏమీ లేదని సిఐడి విచారణలో సినీ నటుడు పోసాని కృష్ణమురళి చెప్పినట్లు తెలిసింది. గత వైసీపీ హయాంలో హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబుపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ టీడీపీ కార్యకర్త బండారు వంశీకృష్ణ గత అక్టోబర్ 9న సిఐడి అదనపు డీజీకి ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు సిఐడి అధికారులు పోసానిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న కర్నూలు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న పోసానిని సిఐడి అధికారులు పీటీ వారెంట్పై గుంటూరు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. కాగా ఆ కేసులో మరిన్ని వివరాలు, ఆధారాలు రాబట్టాల్సి ఉందన్న సిఐడి అధికారుల అభ్యర్థన మేరకు పోసానిని నిన్న ఒక్కరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కోర్టు కస్టడీకి అనుమతించింది. దీంతో నిన్న ఉదయం 10 గంటలకు సిఐడి అధికారులు గుంటూరు జిల్లా జైలు నుంచి పోసానిని అదుపులోకి తీసుకున్నారు. తొలుత జీజీహెచ్లో వైద్య పరీక్షలు చేయించాక సిఐడి కార్యాలయానికి తరలించి డీఎస్పీ గోలి లక్ష్మయ్య ఆధ్వర్యంలో పోసానిని విచారించారు. అయితే అనంతరం సాయంత్రం 5 గంటలకు తిరిగి జిల్లా జైలుకు తరలించారు. విశ్వసనీయ వర్గాల మేరకు విచారణలో అధికారుల ప్రశ్నలకు పోసాని సమాధానాలు ఇవి. వైసీపీ ప్రభుత్వం పాఠశాల విద్యపై చేసిన ప్రయోగాలతో కొన్నేళ్లుగా స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. గత 5 ఏళ్లలో పాఠశాల స్థాయిలో లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల నుంచి వెళ్లిపోయారని మంత్రి లోకేష్ పలుమార్లు ప్రకటించారు. అయితే వారిలో అందరూ ప్రైవేటు బడులకు వెళ్లలేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో 58,592 పాఠశాలలున్నాయి. వాటిలో 45,000 ప్రభుత్వ పాఠశాలలు. అన్నిట్లో కలిపి 2023-24 విద్యా సంవత్సరంలో 71,14,839 మంది విద్యార్థులు చదివారు. 2024-25లో ఆ సంఖ్య 68,51,745కు తగ్గింది. అంటే 2,63,094 మంది విద్యార్థులు అటు ప్రభుత్వ ఇటు ప్రైవేట్ స్కూల్లో ఎక్కడా లేరు. ఇక వైసీపీ హయాంలో విద్యార్థుల సంఖ్య భారీ స్థాయిలో పడిపోయింది. 2020-21లో 73,12,852 మంది విద్యార్థులు పాఠశాలలో చదివారు. 2023-24 నాటికి వీరిలో 1,98,013 మంది తగ్గిపోయారు. గత ప్రభుత్వ చర్యల ఫలితంగా 2024-25 విద్యా సంవత్సరంలోనూ తగ్గుదల కొనసాగింది. ప్రతి సంవత్సరం 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు బడి నుంచి బయటకు వెళ్లారు. మరోవైపు 1వ తరగతిలో కొత్తగా చేరే విద్యార్థులతో ఆ సంఖ్య భర్తీకి అవుతుంది. కానీ గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో జననాల రేటు తగ్గుతూ వస్తుంది. 2015-16లో జననాల రేటు 1.7గా ఉంటే 2019-20 నాటికి అది 1.5కు పడిపోయింది. అది 1వ తరగతిలో చేరికలపై ప్రభావం చూపుతుంది. మరోవైపు ఒకసారి బడిలో చేరిన విద్యార్థి ఆపై తరగతికి వెళ్లకపోవడం పైన ఆందోళన వ్యక్తమవుతుంది. 1వ తరగతిలో చేరిన తర్వాత పిల్లలు ప్రతి ఏటా ఆ తర్వాత తరగతికి ప్రమోట్ అవుతారు. అలా పై తరగతులకు వెళ్లకుండా ప్రాథమికోన్నత పాఠశాలలో 64,830 మంది, ఉన్నత పాఠశాలలో 76,564 మంది తగ్గిపోయారు. వారు అటు ప్రైవేటు ఇటు ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడా చదవలేదు. ఓవైపు కొత్తగా 1వ తరగతిలో చేరే వారి సంఖ్య తగ్గుతుంటే మరోవైపు చదువుతున్న పిల్లల బడి మానేయడం ప్రతికూల ఫలితాలు ఇస్తోంది. సీనరేజు వసూలు కాంట్రాక్టుపై ఎట్టకేలకు సర్కారు స్పందించింది. కాంట్రాక్టు కాల పరిమితిని మరో 3 నెలలు పొడిగించాలని నిర్ణయించింది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టు సంస్థల వినతి మేరకు 190 కోట్ల మేర బకాయిల మాఫీకి సీఎం ఆమోదం తెలిపినట్లు తెలిసింది. అయితే ఇవన్నీ నిబంధనలకు లోబడే జరిగేలా చూడాలని సీఎం గనుల శాఖను ఆదేశించినట్లు సమాచారం. జగన్ ప్రభుత్వంలో చిత్తూరు, అనంతపురం, కడప, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, గుంటూరు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన గనుల సీనరేజీ కాంట్రాక్టును ప్రైవేటు కంపెనీలకు అప్పగించారు. 2 ఏళ్ల కాల పరిమితితో కాంట్రాక్టు ఉంటుందని ముందుగానే ఒప్పందాలు చేసుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక 4 నెలలపైనే సీనరేజీ వసూలు నిలిపివేసింది. దీనివల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయం పడిపోయింది. ఒకవైపు కాంట్రాక్టర్లు అక్రమాలు ఏమైనా జరిగాయా అనేది తేల్చకుండా, మరోవైపు వాటిని కొనసాగించకుండా నెలల తరబడి పర్మిట్లను వసూళ్లను నిలిపివేయడంతో ఇటు ప్రభుత్వానికి అటు కంపెనీలకు భారీ నష్టం జరిగింది. సీనరేజీ కాంట్రాక్టు ఉన్న 7 జిల్లాలు, గనుల శాఖ నియంత్రణలో ఉన్న మిగతా 6 ఉమ్మడి జిల్లాల పరిధిలో అన్ని నిలిపివేయడం వల్ల సర్కారుకు దాదాపు 1,300 కోట్లపైనే ఆదాయం రాకుండా పోయింది. అసలు విషయాన్ని గుర్తించకుండా కాంట్రాక్టు కంపెనీలు బకాయి పడ్డాయనే ఇలా నివేదికలు రూపొందిస్తూ వచ్చారు. దీనిపై ఆంధ్రజ్యోతి ఇటీవల సొంత ఆదాయానికి సర్కారు గండి శీర్షికతో సవివరమైన కథనాన్ని ప్రచురించింది. ప్రభుత్వం దీనిపై స్పందించి గనుల శాఖ నుంచి నివేదిక కోరింది. అప్పటికే గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ ఓ నివేదిక ఇచ్చారు. ప్రభుత్వం సీనరేజీ వసూలు నిలిపివేసిన నేపథ్యంలో తమకు అదనంగా మరో 3 లేదా 4 నెలలు కాంట్రాక్టు పొడిగింపు ఇవ్వాలని, 190 కోట్ల బకాయిలను మాఫీ చేయాలని కాంట్రాక్టు కంపెనీలు కోరుతున్నాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. పీలేరు నియోజకవర్గంలో భూ ఆక్రమణల భాగోతం మళ్లీ తెరపైకి వచ్చింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక పీలేరు మండలంలోని పీలేరు, దొడ్డిపల్లె, ఎర్రగుంటపల్లె, ముడుపుల వేముల,
గూడరేవుపల్లె, బోడుమల్లువారిపల్లె గ్రామ పంచాయతీలో పెద్ద ఎత్తున ప్రభుత్వ డీకేటీ భూములు ఆక్రమణకు గురయ్యాయి. రియల్టర్ల అవతారమెత్తిన అనేక మంది వైసీపీ నాయకులు సుమారు 600 ఎకరాలను ఆక్రమించి వాటిలో ఫ్లాట్లు వేసి అమ్ముకొని 400 కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఈ విషయాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి 2021లోనే వెలుగులోకి తెచ్చింది. అప్పట్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కూడా ఈ ఆక్రమణలపై పూర్తి సాంకేతిక ఆధారాలతో జిల్లా ఉన్నతాధికారులకు, హైకోర్టు, లోకాయుక్తలకు ఫిర్యాదు చేశారు. లోకాయుక్త విచారణకు ఆదేశించింది. అప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ ఆదేశాల మేరకు నాటి మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి నేతృత్వంలో సుమారు 80 మంది అధికారులు 10 బృందాలుగా విడిపోయి దాదాపు నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక అందించారు. సదరు గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 400 కోట్ల రూపాయలు విలువ చేసే 600 ఎకరాల భూమిలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు పేర్కొన్నారు. పీలేరులో 100 ఎకరాలు, గోడరేవుపల్లిలో 165, దొడ్డిపల్లిలో 203, బోడుమల్లువారిపల్లిలో 102, ఎర్రగుంటపల్లిలో 1, ముడుపుల వేముల పంచాయతీలో 26 ఎకరాలు, మొత్తం 601 ఎకరాల్లో అవకతవకలు జరిగినట్లు సబ్ కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు. వీటిలో 209 ఎకరాల పట్టా భూముల్లో అనధికారిక లేఅవుట్లు, 158 ఎకరాల చుక్కల భూముల్లో, 129 ఎకరాల ప్రభుత్వ భూమిలో అనధికారిక లేఅవుట్లు వేసి అక్రమాలకు పాల్పడ్డారని, 103.99 ఎకరాల డీకేటీ భూములు అక్రమంగా చేతులు బారాయని స్పష్టం చేశారు. 2021 నవంబరులో ఇచ్చిన ఈ నివేదికలో ఎకరా 40 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల దాకా పలుకుతోందని, సగటున ఎకరా 70 లక్షల రూపాయలు వేసుకున్న అన్యాక్రాంతమైన 129 ఎకరాల ప్రభుత్వ భూమి విలువ 90 కోట్లు ఉంటుందని తెలిపారు. విజయవాడ దగ్గర మల్లపల్లిలో ఇవాళ అశోక్ లేలాండ్ ప్లాంట్ ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. ఈ ప్లాంట్ తో తొలి విడతలో 600 మందికి, మలి విడతలో 1200 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. భారత ఆటోమొబైల్ రంగంలో అశోక్ లేలాండ్ రెండో అతిపెద్ద వాహన తయారీ సంస్థ. హిందూజా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన అశోక్ లేలాండ్ ప్రపంచంలో బస్సుల ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది. ట్రక్కుల ఉత్పత్తిలో 13వ స్థానంలో కొనసాగుతుంది. ఇటీవల భారతదేశంలో 34వ ఉత్తమ బ్రాండ్ గా ర్యాంకు పొందింది. బీసీ జనాభా లెక్కే లేని చోట ఈ జనాభా 56.36% ఉందని లెక్క తేల్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రేపు ఏ పరీక్షకని నిలబడేలా కులగణన సర్వే నివేదిక రూపొందించామన్నారు. భవిష్యత్తులో అవసరమైతే దీనికి సవరణలు చేయొచ్చని, కానీ ఈ లెక్కే తప్పు అంటే నష్టపోయేది బీసీలని అన్నారు. చట్టబద్ధత లేని లెక్కలతో రిజర్వేషన్లను పెంచుకోలేమన్నారు. బీసీ రిజర్వేషన్తో పాటు జనగణనలో కులగణనను చేర్చాలని బీసీలు ఢిల్లీలో కొట్లాడితే కాంగ్రెస్ మద్దతుగా ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ చేసిన 2 బిల్లులు ఆమోదం పొందిన నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో బీసీ సంఘాల ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని నిన్న సన్మానించారు. ఈ అభినందనలను మూటగట్టుకుని తీసుకెళ్లి రాహుల్ గాంధీకి ఇచ్చే బాధ్యత తరదని రేవంత్ అన్నారు. వాస్తవానికి 2011లో కులగణన ఆలోచన చేసిన రాహుల్ అప్పటి యూపీఏ ప్రభుత్వంతో గణన చేయించారని, కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ నివేదికను దాచిపెట్టిందని అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలోనూ పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే కులగణన చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే కేంద్రంలో అధికారంలోకి రాగానే రిజర్వేషన్లపై 50% ఉన్న పరిమితిని ఎత్తివేసి జనాభా ప్రాతిపదికన బలహీన వర్గాలకు రిజర్వేషన్ పెంచుతామని స్పష్టం చేశారన్నారు. కేంద్రం 10 ఏళ్లకు ఒకసారి చేసే జనగణనలో ఎస్సీ, ఎస్టీలు మినహా కులాల వారీగా గణన ఉండదన్నారు. తమ సంఖ్య ఇంత అని ఏ కులానికి ఆ కులం వారు చెప్పే లెక్కలకు చట్టబద్ధత ఉండదని తెలిపారు. చట్టబద్ధత లేని లెక్కలతో రిజర్వేషన్లను పెంచుకోలేమన్నారు. రిజర్వేషన్లను 50% మించి పెంచుకోవాలని అనుకున్నప్పుడు చట్టబద్ధత కలిగిన లెక్కలు ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ను పెంచుకోవాలంటే ముందు బీసీ జనాభా లెక్క తేలాలన్నారు. అందుకే రాహుల్ ఇచ్చిన హామీ మేరకు 2024 ఫిబ్రవరి 4న కులగణన సర్వే ప్రారంభించి ఏడాది తిరిగేసరికి పూర్తి చేశామని సీఎం గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. శాసనసభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉదయం 11:44 బడ్జెట్ ప్రవేశపెడతారు. శాసన మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. దీనికి ముందు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి అసెంబ్లీ కమిటీ హాల్ 1లో ఉదయం 9:30 సమావేశమై బడ్జెట్ కు ఆమోదం తెలుపుతుంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వాస్తవ వ్యయాలు, రాబడుల ఆధారంగా బడ్జెట్ ను తీర్చిదిద్దినట్లు సమాచారం. ఆశించిన మేర రాబడి రాకపోవడంతో ప్రభుత్వం కాస్త మెత్తబడినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పెట్టిన 3,22,000 కోట్ల భారీ బడ్జెట్ ను చూసి అత్యుత్సాహానికి పోవద్దని, వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ ను రూపొందించుకుందామని
సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. సీఎం చేసిన సూచనల మేరకు బడ్జెట్ కు తుది రూపు ఇచ్చారని, ఈసారి బడ్జెట్ 3,10,000 కోట్ల నుంచి 3,15,000 కోట్ల మధ్య ఉండొచ్చని సమాచారం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 2,91,159 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. కానీ అందులో పెట్టుకున్న లక్ష్యాల మేరకు ఖర్చు చేయలేకపోతుంది. ఈసారి వ్యయం 2,20,000 కోట్ల వరకు ఉండొచ్చని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇలాంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని 7 లేదా 8% మేర నిధులను పెంచి కొత్త బడ్జెట్ ను ప్రవేశపెట్టనుందని సమాచారం. రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ఈసారి 26,000 కోట్లు కేటాయించాలని కోరింది. అడిగినంత ఇవ్వకపోయినా పాలమూరు, రంగారెడ్డి వంటి ప్రాధాన్య ప్రాజెక్టుల దృష్ట్యా సాగునీటి రంగానికి భారీగానే కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ ఈసారి 12 నుంచి 13,000 కోట్ల రూపాయల వరకు కేటాయించవచ్చని తెలిపింది. తెలంగాణలో ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించిన ప్రభుత్వం ఆ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించింది. ఇందుకు సంబంధించి సోమవారం మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రవేశపెట్టిన తెలంగాణ స్కెడ్యూల్డ్ కులాల బిల్లు 2025 నిన్న ఉభయ సభలో ఆమోదించాయి. దీనిపై శాసనసభ, శాసనమండలిలో చర్చించిన అనంతరం సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభలో జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను ప్రకటిస్తున్నందుకు గర్వంగా భావిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ పోరాటం లాగా ఎస్సీ వర్గీకరణ పోరాటం సైతం 30 ఏళ్లుగా సంక్లిష్టంగా మారుతూ వచ్చిందని, అనేక ఆటుపోట్లు, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందని అన్నారు. ఈ సమస్యకు సభ పరిష్కారం చూపడం చారిత్రాత్మకమైన సందర్భమని, ఇది వ్యక్తిగతంగా తన మనసుకు దగ్గరగా ఉన్న అంశమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించినట్లుగా నేడు ఎస్సీ వర్గీకరణను ప్రకటించామన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించిన గంటలోపే తమ ప్రభుత్వ విధానాన్ని స్పష్టంగా ప్రకటించిందని గుర్తు చేశారు. ఇందుకు పార్టీలకు అతీతంగా మద్దతు పలికారంటూ ధన్యవాదాలు తెలిపారు. జడ్పీటీసీ నుంచి సీఎం వరకు నాకు ప్రతి అడుగులో సంపూర్ణ మద్దతు పలికిన వర్గాలేవి అని అన్నారు. శాశ్వతమైన పరిష్కారం చూపించాలన్న ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వర్గీకరణ చేయాలి, చట్టం చేయాలి. వైఎస్ఆర్ ఇదే సభలో తీర్మానం చేశారని గుర్తు చేశారు. 2007లో ఉషా మెహ్రా కమిషన్ నియమించగా 2008 మే నెలలో కేంద్రానికి నివేదిక అందించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 314లో సవరణలు చేయడం ద్వారా రాష్ట్ర అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని పార్లమెంట్లో ఆమోదించవచ్చని ఉషా మెహ్రా కమిషన్ నివేదిక ఇచ్చింది. కానీ వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చిందన్నారు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్లో సాంకేతిక సమస్యలు క్రమేణా పెరుగుతున్నాయి. రుసుము నిర్ధారణ, దరఖాస్తుల పరిశీలనలో ఇప్పటికే పలు ఇబ్బందులు ఉండగా తాజాగా షార్ట్ ఫాల్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయడం కూడా సవాల్గా మారుతుంది. 1కి 4 సార్లు ప్రయత్నించిన పోర్టల్లో పత్రాలు అప్లోడ్ కావట్లేదు. దీంతో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలోని హెల్ప్ డెస్క్ల దగ్గరకు దరఖాస్తుదారులు పరుగులు తీస్తున్నారు. కానీ అక్కడ వారికి నిరాశ ఎదురవుతుంది. ఈ విషయంలో తాము ఏం చేయలేమని, సాంకేతిక సమస్యలున్నాయని, అప్లోడ్ అయ్యేదాకా ప్రయత్నించండి అని అక్కడ సిబ్బంది సలహా ఇస్తున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండితో పాటు అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ నెల 31లోగా క్రమబద్ధీకరణ రుసుము చెల్లిస్తే 25% రాయితీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసింది. అంటే ఇంకా 12 రోజులే గడువు మిగిలి ఉంది. ఇంతటి కీలక సమయంలో సమస్యలు తలెత్తుతుండడం ఏం చేయాలో తోచక దరఖాస్తుదారులు ఆందోళనకు గురవుతున్నారు. జీహెచ్ఎంసీలో 1.06 లక్షలు, శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో 6 లక్షలకు పైగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులున్నాయి. వారిలో 60% దరఖాస్తుదారులకు ఫీజు చెల్లింపు సమాచారం వెళ్లిందని అధికారులు చెబుతున్నారు. దాదాపు 20% మంది అధికారులు అడిగిన పత్రాలను సమర్పించాల్సి ఉంది. కానీ రుసుము చెల్లింపు, పత్రాల అప్లోడ్కు సంబంధించిన ఎస్ఎంఎస్లు దరఖాస్తుదారుల ఫోన్లకు రావట్లేదు. సివిల్ వివాదంలో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసే దురుద్దేశంతో హైకోర్టును తప్పుదోవ పట్టించాలనుకున్న వ్యక్తికి గట్టి షాక్ తగిలింది. తప్పుడు పత్రాలతో తనకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు పొందాలనుకున్న ఆ వ్యక్తి హైకోర్టు ₹1 కోటి జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని ఏప్రిల్ 10లోగా హైకోర్టు లీగల్ సెల్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. జరిమానా చెల్లించకపోతే ఈ కేసును మళ్లీ ఏప్రిల్ 11న విచారణ చేపట్టే కేసుల జాబితాలో ఉంచాలని జస్టిస్ నగేష్ భీమపాక ఏకసభ్య ధర్మాసనం రిజిస్ట్రీకి నిర్దేశించింది. భారతీయ సమాజానికి సత్యమే ప్రధాన పునాది అని, నిజాయితీ, సత్యం, నైతిక విలువలపైనే భారతీయ తత్వం ఆధారపడి ఉందని భగవద్గీత, ఉపనిషత్తులతో పాటు మహాత్మా గాంధీ వంటి నాయకులు ఉద్ఘాటించిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా సీనియర్ ఐపీఎస్ టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించిన ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. మోసపూరిత యాప్ల తరపున ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదవుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థను, యువత భవిష్యత్తును ధ్వంసం చేస్తున్న బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండండి,
కాసులకు కక్కుర్తిపడి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ పై పోలీసులకు ఫిర్యాదు చేయండి అని సజ్జనార్ ఇచ్చిన పిలుపునకు ఫలితం వస్తోంది. సే నో టు బెట్టింగ్ యాప్స్ #తో బెట్టింగ్ నివారణ ఉద్యమాన్ని కొనసాగిద్దామంటూ పిలుపునిచ్చారు. ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ మహమ్మారిని అరికట్టడానికి ఎవరి అనుమతి అక్కర్లేదని సజ్జనార్ అన్నారు. సమాజంలో మార్పు తీసుకురావాలనుకుంటే ఇలానే ముందుకు సాగండి అన్నారు. మనమంతా కలిసి సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్ల ప్రచారానికి వ్యతిరేకంగా పోరాడదామన్నారు. అనేక మంది ప్రాణాలను కాపాడదాం, ఈ సందేశాన్ని విస్తృతంగా చేరవేయండి అనే సజ్జనార్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలోకి వచ్చే ఫలితంగా మోసపూరిత యాప్లకు ప్రచారం చేస్తున్న 11 మంది ఇన్ఫ్లుయెన్సర్ పై ఒకే రోజు పోలీసులు కేసు నమోదు చేశారు. సజ్జనార్ తాజా ఉద్యమంతో ఇన్ఫ్లుయెన్సర్లు దిగొచ్చారు. ఇకపై బెట్టింగ్ యాప్ల ప్రచారం చేయబోమని ప్రకటిస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఉన్నాయి. ఓటర్ జాబితాల తయారీలో అక్రమాలు జరిగాయంటూ విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆధార్తో ఓటర్ కార్డు అనుసంధానంపై కీలక ప్రకటన చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి ఈ అనుసంధాన ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపింది. ఇందుకోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈసీ సాంకేతిక నిపుణుల మధ్య త్వరలోనే చర్చలు ప్రారంభమవుతాయి. ఓ ప్రకటనలో పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కమిషనర్ సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలు మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి, లెజిస్లేచర్ కార్యదర్శి, ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ కార్యదర్శి, యుఐడిఏఐ సీఈఓతో పాటు ఈసీ సాంకేతిక నిపుణులతో సమావేశమై చర్చించారు. నిర్ధారించగలిగే పత్రం, అందువల్ల ఓటర్ల గుర్తింపు కార్డును ఆధార్తో అనుసంధానించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ల నిబంధనలు 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఇందులో భాగంగా యుఐడిఏ, ఈసీ టెక్నికల్ నిపుణుల మధ్య చర్చలు త్వరలోనే ప్రారంభం కానున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కుంభమేళ తొక్కిసలాటలో మృతి చెందిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కుంభమేళ భారత సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను ప్రతిబింబించిందంటూ ప్రధాని చెప్పిన మాటలకు తాను మద్దతు ఇస్తానని అన్నారు. అయితే నివాళి అర్పించకపోవడాన్ని తాను వ్యతిరేకిస్తానని చెప్పారు. కుంభమేళకు వెళ్లిన యువత దేశ ప్రధాని నుంచి మరో మాట వినాలని అనుకున్నారు. వారికి ఉద్యోగాలు కావాలన్నారు. ప్రజాస్వామ్య నిర్మాణం కోసం ప్రకారం ప్రధాని తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఉండాలని, ఈ నవభారతంలో తనకు అవకాశం ఇవ్వలేదని అధికార పక్షంపై విమర్శలు చేశారు. విపక్షాలు తమ గళాన్ని వినిపించేందుకు తగిన అవకాశాలు ఇవ్వడం లేదని వైనాడు ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. ఈ విమర్శలపై బీజేపీ స్పందించింది. రాహుల్ గాంధీకి లోక్సభ నియమాలు అర్థం కాలేదని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తమ చర్యలను సమర్థించుకున్నారు. ప్రధాని లేక మంత్రులు సభలో మాట్లాడుతున్నప్పుడు ఇతరులు మాట్లాడేందుకు అనుమతి లేదు. ఇదే విషయాన్ని ఆయనకు వివరించాం, కానీ మీడియా ముందు ఈ తరహా ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ అరెస్టైన కన్నడ నటి రన్యారావు కేసు అనేక మలుపులు తిరుగుతుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మరిన్ని కీలక విషయాలు వెల్లడించారు. రన్యారావు ముందుగా తనను ఇందులో బెదిరించి ఇరికించారని, తనకేమీ సంబంధం లేదని తప్పించుకోవడానికి ప్రయత్నించారని అన్నారు. అయితే దర్యాప్తులో భాగంగా ఈ అక్రమ రవాణాలో కొన్నేళ్లుగా ఆమె ప్రధాన పాత్ర పోషించినట్టు తెలుస్తోంది అని పేర్కొన్నారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న హోటల్ వ్యాపారి తరుణ్ రాజ్ రన్యారావు స్నేహితులని అధికారులు పేర్కొన్నారు. వీరిరువురు 2023లో దుబాయ్లో వీరా డైమండ్స్ ట్రేడింగ్ ఎల్ఎల్సి అనే ట్రేడింగ్ కంపెనీని స్థాపించారని, నాటి నుంచి వ్యాపార భాగస్వాములు కొనసాగుతూ దీన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. తన కుటుంబానికి ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఆమె తన వ్యాపారాన్ని అంతర్జాతీయంగా విస్తరించినట్లు తెలిపారు. వీరికి బ్యాంకాక్, జెనీవాలోని ప్రముఖ బంగారు వ్యాపారవేత్తలతో సత్సంబంధాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. వారి నుంచి బంగారు కడ్డీలను కొనుగోలు చేసి దుబాయ్ ఖాతాల ద్వారా విదేశీ కరెన్సీలో డబ్బు చెల్లించేవారని తెలిపారు. దేశవ్యాప్త సమ్మెకు పలు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. మే 20న ఈ సమ్మె జరగనుంది. లేబర్ కోడ్ రద్దు చేయడం, ప్రైవేటీకరణను నిలిపివేయడం, ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ద్వారా క్రమం తప్పకుండా సంప్రదింపులు జరపాలనే డిమాండ్లతో ఈ సమ్మె నిర్వహించనున్నాయి. నెలవారీ కనీస వేతన 26,000, ఉద్యోగుల పెన్షన్ పథకం కింద నెలవారీ పెన్షన్ 9,000 అందించడం కూడా సంఘాల డిమాండ్లలో ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే విరాళాలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి దీని ద్వారా ఏ పథకం కిందకు రాని వారికి నెలకు 6,000 రూపాయలు ఇవ్వాలని కూడా యూనియన్ నాయకులు డిమాండ్లు వినిపించనున్నారు. స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత యువ షట్లర్లు ఆయుష్ శెట్టి, శంకర్ ముత్తుస్వామి సింగిల్స్ లో మెయిన్ డ్రాకు అర్హత సాధించారు. క్వాలిఫైర్స్ చివరి రౌండ్ లో ఆయుష్ 21-12, 21-15తో చోలన్ పై, శంకర్ 21-7, 21-10తో భారత్ కే చెందిన తరుణ్ పై గెలిచారు. దీంతో పురుషుల సింగిల్స్ మెయిన్ డ్రాలో మొత్తంగా 6 భారత షట్లర్లు బరిలో నిలవడం విశేషం. సీనియర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ తో పాటు వర్ధమాన షట్లర్లు ప్రియాంశు రజావత్,
కిరణ్ జార్జ్ నేరుగా మెయిన్ డ్రా ఆడుతున్నారు. ఆరంభ రౌండ్ లో ప్రణయ్ తో శ్రీకాంత్ అమితుమి తేల్చుకోనుండగా నిషిమోటోతో ఆయుష్, మాగ్నెస్ జోహన్నెసెన్ తో శంకర్, రాస్మస్ జెమ్కే తో కిరణ్, టోబియాస్ తో ప్రియాంశు తలపడనున్నారు.